గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేస్తామంటూ కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన హామీలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని సంకేతాలు రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల్లో ఆశలు మళ్లీ చిగురుస్తున్నాయి. సుడాన్ నుంచి దేవాలయ కమిటీలు, సహకార సంఘాల వరకు అనేక కీలక పదవులు ఖాళీగా ఉండడం, ప్రభుత్వం నియామక ప్రక్రియపై దృష్టి సారించినందనే సమాచారం నేపథ్యంలో హస్తం పార్టీ శ్రేణుల్లో ఈ ఉత్కంఠ నెలకొంది. అయితే గతంలో పలుమార్లు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఈసారి నిజంగానే అవకాశాలు దక్కుతాయా లేక మళ్ళీ నిరాశ మిగులుతుందా అనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు ఇప్పుడు నామినేటెడ్ పదవులపై ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సంకేతాలు వెలువడ్డంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఖాళీగా ఉన్న కార్పొరేషన్, దేవాలయ కమిటీలు, సహకార సంఘాల పదవులపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. 2.5 ఏళ్ల తర్వాత మళ్లీ నామినేషన్ల చర్చ ప్రారంభమవడంతో కాంగ్రెస్ శ్రేణులు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పదవుల పంపకంపై స్పష్టత కోసం నేతలు ఎదురుచూస్తుండగా పార్టీలో ఆశలు, అనుమానాలు సమానంగా కొనసాగుతున్నాయి. గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతాయన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. సహకార సంఘాల నుంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల వరకు పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీగా ఉండడంతో రాజకీయ వేడి పెరుగుతోంది. కార్యకర్తలకు న్యాయం చేస్తామన్న హామీ నిజమవుతుందా లేక మళ్లీ మాటలకే పరిమితమవుతుందా అన్నది ప్రశ్నగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టి వారికి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తామని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలతో ఇప్పుడు అందరి దృష్టి నామినేటెడ్ పదవులపై పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు అధికార పార్టీ నేతలు, నాయకులు ఆశలు రేకెత్తే సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా గాంధీ భవన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులకు అధిష్టానం అభినందనలు తెలిపింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కొత్తగా ఎన్నికైన కమిటీలను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం పనిచేసిన నాయకులకు త్వరలోనే నామినేటెడ్ పదవులు వస్తాయని హామీ ఇచ్చారట. అటు పార్టీ అధిష్టానం కూడా రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీకి ముమ్మర కసరత్తు చేస్తోందట. అయితే ప్రకటన ఎప్పుడు ఉంటుందోనని నేతలు, కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నారట. కానీ ప్రతిసారిలాగే ఈసారి కూడా మొండి చెయ్యి చూపుతారేమోనన్న ఆందోళన కూడా వారిలో కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లయింది. సగం కాలం పూర్తయింది. అధికారంలోకి వచ్చిన తొలి విడతలో ఖమ్మం జిల్లాలో 4గురికి కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఆ తర్వాత మళ్లీ పదవులు దక్కని పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల ఆశించి అవకాశాలు కోల్పోయిన వారు కొందరుండగా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ పనిచేస్తున్న వారు ఉన్నారు. జిల్లాలో ఖమ్మం స్తంభాద్రి డెవలప్మెంట్ అథారిటీ పాలక మండలి, భద్రాచలం దేవస్థానం, స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు జిల్లాలోని గుర్తింపు పొందిన ఆలయ కమిటీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, అలాగే డైరెక్టర్ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇటీవలి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులతో పాటు సహకార సంఘాల పాలక మండళ్లను కూడా నామినేటెడ్ పదవుల్లో నియమించాలని నిర్ణయించింది. ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో 100 వరకు సహకార సంఘాలు, 176 వ్యవసాయేతర సంఘాలు ఉన్నాయి. కాగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కూడా డిసిసిబి, డిసిఎంఎస్లకు కూడా పాలక వర్గాలు ఏర్పాటు చేయాలి. అలాగే రాష్ట్ర స్థాయిలో మాక్ ఫెడ్, టెస్కాబ్ ద్వారా నామినేటెడ్ పాలక వర్గాలు నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ పదవులకు కూడా జిల్లా నుంచి సిఫార్సులు వెళ్లాలి. గతంలో సహకార సంఘాలకు డిసిసిబి, డిసిఎంఎస్ పాలక మండళ్లకు సభ్యుల ఎన్నిక విధానం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం దానిని రద్దు చేసి నియామక పద్ధతిలో పాలక మండళ్లను నియమించబోతోందనే టాక్ ఉంది. దీంతో గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలకు పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులు లభించబోతున్నాయి. ఈ పదవులపై పార్టీ శ్రేణులు కొండంత ఆశతో ఉన్నాయట. అయితే ప్రభుత్వంతో పాటు అధికార పార్టీ నేతలు ప్రతిసారి నామినేటెడ్ పదవులపై పొంతనలేని ప్రకటనలు చేయడం, నేతల ఆశలు పెట్టుకుని పారివేలు చేయడం, తర్వాత నియామక పదవులు నిలిచిపోవడంతో 2 ఏళ్లుగా నిరాశతోనే ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయి నాయకుల్లో కొందరికి పదవులు లభించాయి. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే మరికొందరికి అవకాశాలు దక్కనున్నాయి. ఈలోపు పార్టీ నామినేటెడ్ పదవులు సహకార సంఘాలు, దేవాలయాలకు, అలాగే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు, జిల్లా గ్రంథాలయ సంస్థలకు, పలు పాలక మండళ్లకు నియామకాలు జరిగితే ఎక్కువ మంది నేతల్ని పదవులు వరించే అవకాశం ఉంది. మరి అధికార పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.